ఎవరు ఎటుపోతే నాకేంటి, నా సుఖం నాకు ముఖ్యం అనుకునే టైప్ అయితే నేను అస్సలు గాదు. నిజానికి మా ఆయన ఎప్పుడూ నన్ను ఫోర్స్ చేయలేదు. నువ్వు యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలి, సంపాదించాలి అని చెప్పి. కష్టపడ్డం అలవాటైన వాళ్ళకి ఏ పనైనా ఒకటే. ఏదైతే ఏంటి 4 డబ్బులు సంపాదించుకుంటే చాలు ఎవరి నెత్తిలో చేతులు పెట్టకుండా. నేను పుట్టి పెరిగింది మొత్తం కంప్లీట్‌గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. ఇంకా వాటిలో ఉండే కష్టాలు నేను సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న పడే కష్టాలు, మనల్ని పెంచడానికి వాళ్ళు తిండి తిప్పలు లేకుండా పడే బాధలు అన్నీ చూస్తూనే పెరిగాం కాబట్టి నా మనసులో ఒక్కటే ఆలోచన, నేను పడ్డ బాధలు నా పిల్లలు పడకూడదు. వాళ్ళు అంతో ఇంతో నాకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి అని చెప్పే కష్టపడాలనుకుంటా నేను. నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పొలానికి వెళ్తుంటే సండే రోజు అప్పుడో ఇప్పుడో ఇంటికాడ ఉన్నప్పుడు నన్ను రావద్దన్నా సరే వాళ్ళతో పాటే వెళ్ళేదాన్ని, అదో ఇదో పనులు చేసేదాన్ని. అందుకే ఇప్పుడు నాకు కొంచెం వ్యవసాయం కూడా వచ్చు. గట్టి నమ్మకం. ఇది కాకపోతే ఇంకొకటి, మనల్ని ఎవరు ఆపేది అనిపిస్తుంది. చాలా మంది అంటారు తెలుసా, ఎందుకు మీ ఆయన కంటే ఎక్కువ నువ్వే తెగ చించుకుంటావు, అన్ని తను చూసుకుంటాడు కదా అని చెప్పి. అలా అంటారు అంతే. వాళ్ళకేం తెలుసు తను పడే బాధలు. అలా ఒక్కడే చూసుకుంటాడని చెప్పి ఎలా వదిలేసి ఉండగలని చెప్పండి. నేను పెళ్లికి ముందే అనుకున్నా, నేను నా భర్తకి ఇంతో అంతో సాయంగా ఉండాలి, ఖచ్చితంగా భారం అంతా ఒక్కటి నెత్తి మీద పెట్టకూడదు అని చెప్పి. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. 2 పిల్లల్ని పెట్టుకుని బయటకెళ్ళి వర్క్ చేయలేను కదా మరి. ఏదో చెప్పాలనిపించి చెప్పా, తప్పుగా అనుకోకండి.